శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ భావంలో రవిబుధులు ఉండడం చాలా చాలా మంచిదండి. ద్వితీయ భావంలో కనుక రవిబుధులు ఉంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారని, అలాగే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా అభివృద్ధికరంగా ఉంటారని, అలాగే అపారమైన విద్య సంప్రాప్తిస్తుందని మీ జాతకంలో కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో రవిబుధులు అంటే అపారమైన విద్య సంప్రాప్తిస్తుంది, వస్తుంది, తెలుగుగా ఉంటారని అర్థమైపోతుంది. కానీ శని దృష్టి ఉంది కాబట్టి స్లో అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు గాయకులకి నెల మొత్తం ఈ వారం మొత్తం కూడా చక్కటి అదృష్టం అండి వాళ్ళకి. ఎందుకంటే విదేశాల నుంచి విదేశ ప్రాప్తి కలగడము, లేకపోతే సెకండ్ హౌస్ లార్డ్ 12 భావంలో ఉండడం వలన మీ పాటల రీత్యా, మీరు చేస్తున్న యాంకరింగ్ రీత్యా విదేశ ప్రోగ్రామ్స్ చేసుకోవడం ఖాయం అవుతుంది, వెళ్ళి తీరుతారు మీ జాతకాల రీత్యా. చూసుకోండి. అలాగే రవిబుధ కాంబినేషన్ వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారండి, ఏమాత్రం ఇబ్బంది పడరు. కంఠధ్వని, ముఖవర్చస్సు, కంగుమని మాట్లాడే శక్తి మీకు ఉంది. రవిబుధులు సామాన్యమే కాదండి. వృషభ రాశిలో రవిబుధులు ఉన్నారంటే అసలు చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తారండి. అంతేకాకుండా మీకు 28, 30 తారీఖులో కూడా జనరల్గా శుక్రుడు అదే ఏమంటారంటే చంద్రుడితో కలిసిన గురుడు కాబట్టి గురుమంగళ యోగం, అదే చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అది చాలా అద్భుతం అండి మీకు. అంటే జనరల్గా వాహనాలు, ఆభరణాలు, మీ తోబుట్టు వాళ్ళని కలవడాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి, వాటిని మీరు ఎక్స్టెండ్ నలుగురితో పంచుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు. ఏదేమైనా కుజుడు 4th భావంలో నీచ స్థితిలో ఉన్నప్పటికీ మీ యొక్క చంద్రుడు 4th హౌస్ లార్డ్ కుజుడు కలిసాడు కదా, లగ్న చతుర్థాధిపతి కలవడం వల్ల చక్కటి విద్య వస్తుంది, చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఆభరణాలు, వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. సంగీతంలో మీరు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే భూములు పండించేవాడే రైతులు కూడా మంచి ఆదాయ వనరులు చాలా చాలా బాగుంటుంది. ఏదైనా కేతు ప్రభావంలో మీ ఇంట్లో పుత్రికా జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం బాగా పెరుగుతుందండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే నృత్య కళాకారులు కూడా మంచి అభిరుచి, అదృష్టము తోడవుతుంది. ఏదేమైనా మీ ఆరోభావాన్ని సరిచూడడం వల్ల అంత అద్భుతంగా ఏం లేదండి. అంటే మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్తే వాళ్ళకి కొద్ది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సక్సెస్ కాలేరు, శత్రువులు ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీకు గురుదృష్టి అష్టమ స్థానానికి ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తుంటారు. మీ రాశి వాళ్ళకంటే మీ ఆరోభావం అంటే జనరల్గా చెప్పాలంటే మీ సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల వివాది వేడుకలు, వివాహాల్లో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు అన్నీ చాలా బాగుంటాయండి. కళత్రస్థానము, విజయస్థానం అంటాం కాబట్టి సప్తమ భావం చాలా చాలా బాగుంది. మీ భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నారండి. అంటే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవ్వడము, ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా ఉంది. భాగ్యస్థానానికి శని దృష్టి కూడా ఉంది కాబట్టి అన్ని కొన్ని స్లో అయిపోతూ ఉంటాయి. వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా కోల్ సంబంధించిన వ్యాపారాలు కానీ, సాఫ్ట్వేర్ వ్యాపారాలు, వాటిలో కొద్దిగా స్లో అయిపోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా 10th హౌస్ మీకు బాగుంది. 10th హౌస్ రాడు వైవాహం ఉన్నప్పటికీ కష్టపడి మీరు బాగా ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. కష్టపడిందే మీరు ఇదే విషయంలోనూ సక్సెస్ కాలేరు. ఎందుకంటే 10వ భావాధిపతి 12 భావాలు ఉండడం అంటే 10th హౌస్ లార్డ్ అవుతాడు కదా మీకు శని. 10th హౌస్ లార్డ్ మీ 12 భావంలో ఉన్నాడు. కాబట్టి మీరు కష్టపడిందే మీరు విజయం సాధించలేరు. కానీ లాభంలో
రాహు అంటే లాభంలో ఉన్న రాహు భాగ్యస్థానానికి గురుదృష్టి భాగ్యపతి చూడడం వలన లాభాలు అధికంగా వస్తాయండి మీకు. అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు బాగా విపరీతంగా మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా శని శుక్రులు మీకు ఉండడం వలన సెకండ్ హౌస్ లార్డ్ 12 భావం ఉండడం వలన బహుశా మీరు కూడా మీరు విదేశ ప్రాప్తి ఉందండి. మీకు కష్టపడి పనిచేస్తారు. జనరల్గా శని 12 భావం ఉన్నా కూడా కొంతమందికి గ్రామానికి అధికారిగా అవుతారని నేను ఎక్కడో శాస్త్రంలో చదివాను ఇప్పుడు చాలా కాలం క్రితం. ఏదేమైనా శని శుక్రులు అంత అద్భుతమైన 12 భావం మంచివాడు కాదండి. చెడు ఆలోచనలు, చెడు స్వభావం, చెడు యొక్క ప్రవర్తన ఉండడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. ముఖ్యంగా ఏంటంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయండి మీకు. అలాగే కుజుడు కూడా మీకు కాలసర్పదోషంలో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి చెప్పేది ఏంటంటే కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవడము, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడము, వీలుంటే ఒకవేళ అవకాశం ఉంటే మోపిదేవులు సుబ్రహ్మణ్య స్వామి యొక్క నాగ ప్రతిష్ఠ చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎక్కడైనా ప్రతిష్ఠ వలన, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మీకు సర్పదోషం వలన వచ్చే దోషాలు తొలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెట్ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రావుకాల పూజలు అంటే అమ్మవారి గుడిలో బ్రహ్మాండం చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల, రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగాను సంతోషంగాను ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పవచ్చు. అలాగే జ్యేష్ఠమాసం కూడా వచ్చేసింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతో పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశే కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేక అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో, మన బుక్స్లో మనం అంత పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సారా, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుడి బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారిని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామం వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖసౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.